ఇశ్రాయేలీయులు ఎంతో నష్టపోయినారు, ఎంతో లాస్ అయ్యారు, ఎంతగానో కొట్టబడుతూ వచ్చినారు. వరుసగా మనం చదివినట్లయితే చూడండి, యావిల్ జోయల్ ఫస్ట్ చాప్టర్లో ఇంతకుముందు కూడా మనం చదివినాము. సెకండ్ థర్డ్ వర్స్ చూస్తే, సో గాడ్ ఈస్ గివింగ్ దిస్ ఇన్స్ట్రక్షన్, పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినంలో కానీ మీ పితరుల దినంలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు మీరు తెలియజేయండి. వారేం చేస్తారు? వారి బిడ్డలకు తెలియజేస్తారు. వారేం చేస్తారు? తర్వాత వారికి తెలియజేస్తారు. ఇట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సీక్వెన్స్, చైన్ రియాక్షన్ లా. ఇది మరి కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. దేవుడు చేసిన గొప్ప కార్యములు, దేవుడు మనం పాపం చేసినప్పుడు శిక్షించిన విధానము, దేవుడు మరి ఏ విధంగా అయితే నిన్ను నన్ను భద్రపరుస్తూ వచ్చినాడో, ఏ విధంగా అయితే మనం ఆయన మాట వినప్పుడు కఠినమైనటువంటి శిక్ష ద్వారా ఆయన పంపిస్తూ వచ్చినాడు, ఇవన్నీ కూడా మనం మన చిల్డ్రన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు భయపడతారేమో, వారికి దేవుడు అంటే వారికి విశ్వాసం పోతుందేమో అనేటువంటి భయం మనం కలిగి ఉండి మరి వారికి చెప్పకుండా ఉండడం కాదు.